తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప రప రప. ఇక మరి గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన నేను స్టూడియోకి వచ్చాడు. మరి ఎట్టటి సంగతి ఏంది, ఏం కథ, ఏం జరుగుతుంది, రాజకీయం కథ ఏంది, మరి ఇప్పుడు రాజన్న కథ ఏంది, కథ బతలావే చిన్నగా పశు పట్టి ఈడమర్చి ఇప్పి చెప్పుకుందాము. మరి రాజన్న అయితే మన స్టూడియోలో అడుగు పెట్టిండు. అన్నా శనార్థి బాగున్నావే? మంచిగానే ఉన్నా. ఎట్ట ఉన్నావు, ఏంది, ఏం కథ, మరి వరంగల్లో ఏం నడిపిస్తున్నావు? రింగుల ఇంటికి కాంచెల్లి బోడగుండేదానికన్నా నడిపిస్తూనే ఉన్నా. అమ్మని దండం పెడితే కూర మీసం, రింగుల ఎంటికలు, భగత్ సింగ్ మీసం, అప్పుడు క్రాఫ్ మంగళోడే గజ్రవానికేది. అమ్మని దండం పెడితే అరే నీ కటింగ్ పాడుగా, నీ కటింగ్ కుదురుతలేదే తండ్రి అని అది మొత్తం నాశనం అయిపోయినాయి. మళ్ళీ బోడెంటికలు మిగిలి. ఏమో కానీ ఇప్పుడు కన్నెపోయిన రాజయ్య యాదవ్ అనేట ఆయన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ ఫోన్ ఒప్పలిచ్చినా నువ్వే కనపడుతున్నావు అన్నమాట. నిజమేనే. అందుకనే ఇలా మా నేను స్టూడియో పిలిపించిన. అయితే కేసీఆర్ సోపతిగాడు కన్నెపోయిన రాజయ్య అనేది బాగా నడుస్తుంది ఇప్పుడు. ముందుగా అలా రాజయ్య ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఏం చదువుకుండు? ఊరుగొండ పుట్టిండు వాడు. ఏ ఊరు? ఊరుగొండ. ఊరుగొండ ఇప్పుడు దావన మండలం, అది వరకు ఆత్మకూరు మండలం. ఏం పేరు? అయ్య పేరు, అమ్మ పేరు ఏం పేరు? ఉప్పలవ రాజమల్లు. మరి ఈ మాటకారితనం ఎప్పటి నుంచో ఆపింది? తొక్కుతే దొరలు తొక్కుతే మాటకారితనం. ఓహో, ఆడ పుట్టింది తిరుగుబాటు. ఏ దొర ఉండే అప్పుడు? మా దగ్గర ఉండరు, చాలా మంది ఉండరు. ఓ వాడు ఉంటుంది. అయితే నేను అమ్మమ్మ ఇంట్లోనే పెరిగిన. ఎందుకంటే మా ఒక్కతే అయితే ఇల్లరికని తీసుకొచ్చుకున్నారు. మా అయ్యగాడి కొడుకు నేను కడుపులో ఉండగానే వాడు ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక నేను బడికి పోయాను. బడికి పోయేటప్పుడు దొర పిలిపించి మా తాతను, ఏం రోషాలు మీ మనవాడు బడికి పోతాడట, ఇది ఏం కారణం? అమ్మని సాయి కను పడదు అప్పుడే. పోరాడు పోయిండా ఏ వెంటనే పిలిపిస్తా అని పిలిపించిండు. అరే రాజా ఈ తోడ కదా కూర్చోరా, కూర్చుండబెట్టుకొని దొర నిన్ను బడి బంద్ చేయి అన్నాడు బిడ్డ. అమ్మా అయితే నువ్వు ఏం చదువుతావు నాకు అక్కర్లేదు, దొరలను వంగే చదువు చదవాలి, దొరలను వంచే చదువు నువ్వు చదవాలి. అది నాకు చదువు పాడైనా రాదు. నాకు అది అని ఉంటుందా దబ్బున ఆ చదువులు ఉంటుందా? దొరలను వంచేది ఆ చదువులు ఉంటుందా అని నన్ను అడిగిండు. నేను బంద్ చేస్తలేను సుమా, కానీ దొరలను వంగదోలాలి, నేను బతుకుండగానే వాళ్ళ పాటలు పెట్టేయాలి మొత్తం, ఆ చదువు. అయితే నేను 12వ తరగతి చదవాలి, కాలేజీకి పోవాలి. 11వ తరగతిలో నేను బడి బంద్ చేయ, దొరలకు ఎదురు మళ్ళా బడి బంద్ చేయ. అప్పుడే ధోతి లాల్చి కుట్టించుకొని కట్టుకొని పోయినా ఊళ్ళకు. అమ్మని సామిరంగా ఇది దొర కట్టుకుని చేసాం ఇట్లా ఉండాలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్త్రీ మలిగింది లేదు. బువ్వకు లేని రోజులు ఉన్నాయి కానీ తిండికి లేని రోజులు ఉన్నాయి. నాకు పస్తులు మన్నా కానీ ఇస్త్రీ లేని రోజు లేదు. కారం వేసుకొని తిన్నావు, పచ్చడి వేసుకుని, ఏ ఉపాసకు, మామిడికాయ తొక్కు, చింతపండు తొక్కు అన్ని రుచి చూసినావు. కానీ శ్రీమంతులమే కనుక మధ్యలో దెబ్బతిన్నది సంసారం. మధ్యలో దెబ్బతిన్నా కూడా ఇస్త్రీ మలగలే. 11 ఏళ్ళ కాంచెల్ని ఇస్త్రీ కడతాను. అమ్మా, అయితే నువ్వు ఆ ఏజ్లే మరి ఇస్త్రీ మరగని అంటే మడతవాడని అంగి, ముడతవాడని పంచగా ఇచ్చినావు. మరి ఆ రకంగా పోతుంటే ఏమన్నా మరి ప్రేమ గీమ అని ఎవరన్నా ఎంట పడ్డరా? రాజయ్య ఎంట పడరా? అమ్మా, కూర నిజమే, రింగులు ఎట్టుకలే, భగత్ సింగ్ రూపం. ఇప్పటికి కూడా నువ్వు అందంగానే ఉన్నావు, రామ సక్కదనంగా. ఎంతమంది పడరు ఎంట? చాలా మంది పడరు కానీ ఈ అప్సరస లాంటి భార్య. అబ్బా, అంటే మరి ప్రేమ పెళ్లి చేసుకున్నావా? పెద్ద మనుషులు సై చేసిందేనా? కుదిరిచ్చిన పెళ్ళే కానీ నేనే చూసుకొని చేసుకున్నా. అమ్మా, అంటే మా క్లాస్మేట్స్ మేము అందరం కలిసి చదువుకున్న కాలంలో వాళ్ళ చెల్లె
వాళ్ళ చెల్లి అయితే నన్ను తీసుకుపోతే మరి నాకు గడక మాడి చెక్కలు ఉంటాయి సుమా ఇంటికాడ మా తాత గిట్లా మా బతుకు గిది మరి మా తాతను మన పాలకత్తాడు అట్లా చేసుకోమంటే ఆలోచించుకున్నది ఆమె నమ్మకంగా చెప్పింది. ఎంతమంది ఇప్పుడు రాజన్న కొడుకులు బిడ్డలు? ఒక కొడుకు ఒక బిడ్డ. ఒక కొడుకు బిడ్డ అమెరికాలో ఉంటుంది, కొడుకు హైదరాబాద్లో ఉంటాడు. సరే, సంతోషం. మరి ఇప్పుడు మెదక్లో చింతమడకలో ఉన్న కేసీరావు తోటి వరంగల్ జిల్లాలో ఉరుగొండలో ఉన్న రాజయ్యకు సోపతిట్ట కలిసి అయితే నేను బీజేపీలో 17 ఏళ్ళ కాంచెలే 17 ఏళ్ళకి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అది గోడల మీద రాతలు రాసిన. అప్పటికే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా గోడల మీద రాతలు రాసిన. పోతే ఈ కరపత్రాలు పంచిపెట్టిన. దొరికితే చేయలే, దొరకకుండా తిరిగినాక ఏమైందంటే ఈ నక్సలైట్లు ఇప్పుడు నక్సలైట్ల ప్రభావం అప్పుడు బాగుండే. అయితే దొరలు నాకు చిన్న సారా వ్యాపారం ఉండే. ఈ దొరలు నాకు వడన వాళ్ళందరూ కలిసి నన్ను తొక్కేసారు ఆడికాడికి. ఆర్థికంగా బలహీనం అయిపోయాను. అయితే నక్సలైట్ పోదాం అనుకునే టైంలో జంగారెడ్డి తనకు జనతా పార్టీ టికెట్ వచ్చింది. జనతా పార్టీ టికెట్ వస్తే జంగారెడ్డి వచ్చిండు. జంగారెడ్డి వస్తే అటు పోకుంటే ఇటు చిక్కిపోయినా. అటు పోతే నరసన్నతో మాట్లాడకపోదాం. పోతే నరసన్నతో ఎందుకు మాట్లాడదు? చంపదు. పోలీసు వాళ్ళు కొట్టి పారేస్తారు. అట్లా దక్కిన. అట్లనే బీజేపీలో కంటిన్యూ అయినాక ఏమైంది? ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నది. చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానం చేసింది బీజేపీ. తీర్మానం చేసింది కానీ ఆ వెంకయ్య నాయుడికి పైన పలుకుబడి ఉండే. ఆ పలుకుబడిని అడ్డం పెట్టిండా ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ వెంకయ్య నాయుడు. ఈ ఒక్క రాష్ట్రాన్ని రానియలే. ఈ ఒక్క రాష్ట్రాన్ని రానియకపోయే వరకు నేను ఒక్కన్నా, మందాటి సత్యనారాయణ, నేను కోల జనార్దను, మా రావు అమరేందర్ రెడ్డి, అనేక మంది మేము ఈ టీఆర్ఎస్ పార్టీలో పోయినాం. జంగారెడ్డి నాకు అత్యంత గురువు. జంగారెడ్డి ఏమన్నాడంటే, అరే రాజయ్య ఇక నేను ఆపలేనురా, నీ కడుపులో ఉన్న ఇతనాన్ని నేను ఆపలేను. ఇక నువ్వు పార్టీ పెడతానులట, అది తెలంగాణకు అనుకూలమైన పార్టీ అంటాడు. దానిలో నీకు నేనేం అత్తదని అనుకుంటలేను కానీ నీ కడుపులో ఉన్నది అంతా చెప్తావు పబ్లిక్. ఇక పోరా అంటే మేనా. అది దానికోసం కేసీఆర్తో దోస్తాను కలిసి. మరి ఎట్లా తెలంగాణ ఉద్యమంలో అటు ఇటు బాగానే ఆయనతో బాగా తిప్పలపడ్డా. ఫుల్ టైమర్ నువ్వు తెలంగాణలో. ఏమైనా కేసులు పెట్టిరా మరి నీ మీద? నా మీద కేసులు ఎందుకు లేవు? నేను కేసులు అంటే నా మీద జనరల్ కేసులు ఏమి లేవు. కానీ ఒకటి కేసీఆర్ తోటి మేము ఖమ్మం జైలు పోయినాం కదా. కేసీఆర్ను నేను అలుగునూరు చౌరస్తాలో మేము 5 ఉంటే ఉద్యమ సమయంలో ఆఖరి నిరాహార దీక్ష టైంలో మమ్మల్ని అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టింది కదా. ఒకటే నాకు జైలు. కానీ నేను ఫుల్ టైం అన్నాను కదా. కేసీరావు కనివేన రాజయ్య ఒక కంచంన తిని ఒక మంచంన వంతరు, దోస్తానం అసవంటి సోపతగాళ్ళు అనేది ముద్ర పడ్డది. మరి ఎందుకని దూరం పెరిగింది ఆ కుటుంబంతో రాజయ్యకు? ఏం లేదే, దానిలో ఏం పడలేదు. ఆయన ఏమన్నాడంటే, నేను నా పొలగాళ్ళు రారు, నా పిల్లగాళ్ళు రారు, నేను మీ బీవి, మేము మీ బీవి ఇద్దరమే, తొలి ముఖ్యమంత్రి దళితుడే, బీసీలు ఎస్సీలు ఎస్టీలు తప్ప ఎవ్వరు లేరు. కాబట్టి నా జీవితం తెలంగాణకు అంకితం, నేను తెలంగాణకు కాపలా కుక్క లెక్క ఉంటానన్నాడు. ఎందుకంటానవన్నా అని నేను అన్నా. ఎందుకంటాను? రేపు ఎడిపోయేటచ్చున్నావు, దళితుడిని నువ్వు ముఖ్యమంత్రి చేయమని ఇవాళని అడిగినారా నిన్ను? అట్లేదు, నేను దళితుడినే చెప్తాను, నేను కాపలా కుక్క లెక్కనే ఉంటాను. నా కొడుకు అమెరికాలో లేడు, నా బిడ్డ అమెరికాలో లేదు, వాళ్ళు వచ్చేది లేదు. వెల్ సెటిల్ అన్నాడు. నా ముందంటే ఫోన్ చేసిండు మధ్యాస్కి, అన్న వాళ్ళకి కాయిదాలు చక్కగలేవే, ఏదన్నా రేవ్ చేయరాదంటే మధ్యాస్కి రేవ్ చేస్తే అక్కడికంటే ఇక్కడ బతుకు తెరువు ఎక్కువ ఉన్నదని వచ్చి ఇళ్ళది వచ్చారు. వాళ్ళు వచ్చిన కాంచెల్లి ఇక మాకు రామఘోషానికి రాసు, సీతమ్మ వారి వనవాసం మాది. ఆ కేసీఆర్కు నేనే కేటీఆర్ అని తోడు, అప్పుడు తారక రామారావు, ఇవాళ కేటీఆర్ అయిన ఆయన. ఈ తారక రామారావుకు నేనే కండవ కప్పిన, నేనే సభ్యత్వం ఇచ్చిన. ఈమె బతుకమ్మకు వి ప్రకాష్ అన్న ఈమెను బతుకమ్మకు రేవు చేసి
అట్లా ఏమేమి మెల్లగా జైలుకు పోయి వచ్చినాం మేము, జైలుకు పోయినాం, జైల్లో ఇక అనేకం అనుభవించినాం. కాదే మరి ఇప్పుడు రాజన్నకి ఏం తక్కువ చేసిండే? ఆయన గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే, అంత రామసక్కని పదవి ఇచ్చినాక ఎందుకని అలిగిండు రాజన్న కేసీరావు మీద? ఏం లేదన్నా, నేను చేసిన ఉద్యమం అది. ఒకప్పుడు గొర్రెలు మేకల మీద నిషేధం ఉండే ఆల్ ఇండియాలో. ఏం నిషేధం? ఎన్సిడిసి ద్వారా రుణం ఇప్పించి ఈ జాతిని పెంపు చేస్తే ఇవి చెట్లు మేస్తాయి అని ఉండే. 1983లో వరంగల్లో తొలికేక గొర్రెలపై నిషేధం వద్దు, గొర్రెలు కిందికి తలకాయ పెట్టి గడ్డి తింటాయి, మేకలు అంతలా అయితే చెట్లు మేస్తాయి, ఎన్సిడిసి ద్వారా రుణ సౌకర్యం ఇప్పియాలే. నేను ఒక్కనే తిరిగిన, ఒక పక్క తుమ్మ చెట్టు, ఒక పక్క గొర్రె పొడవులు వేసుకొని కరపత్రాలు తీసుకొని నేను ఒక్కనే తిరిగి ఒక 10,000 మందిని జమ చేస్తే మొత్తం అన్ని పార్టీలను పిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది, సంగమరెడ్డి సత్యనారాయణ, ఇప్పుడు మన రెవెన్యూ మంత్రి ఉండే యనమల రామకృష్ణుడు, రామచంద్రారెడ్డి అని ఎంపీ ఉండే, వాళ్ళ అందరిని పిలిచినాక అరే ఇదేదో మంచిగానే ఉన్నదనే అభిప్రాయం ఉండే. జంగారెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితంగా ఉంటేనే, జంగారెడ్డి శిష్యుని ఒక రకంగా. ఆ జంగారెడ్డి కాలంలో కొంత అయింది. మన దత్తాత్రేయ గారు పార్లమెంట్ మెంబర్ అయినాక దాని మీద అమెండ్మెంట్ చేయడం జరిగింది కేంద్రంలో. అమెండ్మెంట్ చేస్తే ఎన్సిడిసి ద్వారా సబ్సిడీతో గొర్రెలు వస్తాయి. అయితే నన్నే చైర్మన్ చేసి, వద్ద నన్ను దండం పెడతాను, నన్ను చైర్మన్ చేయాలంటే నేను చెప్పినట్టు నాది ఏమి వినాలే, నువ్వు డైరెక్ట్ చెక్కులు ఇవ్వాలి మా వాళ్ళకే, వాళ్ళే కొనుక్కుంటారు, మా వాళ్ళు నియద్దారులు వాళ్ళే కొనుక్కుంటారు. అంటే ఈ మెదకుల మీటింగ్ పెట్టి కాలబట్టిండే. ఇనాగ్రేషన్ ప్రోగ్రాం ఆయన సంగారెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీలో, గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో పెట్టిండా సభాధ్యక్షత ఆయన వహించిండు. మరి ముఖ్యమంత్రి అయ్యారు అని నేను అనుకున్నా. ఇంకా దేశవతి శ్రీనివాసరావును మాట్లాడమన్నాడు. ఇదేంద్రో ఇదేటో పోతాంది. దేశపతి శ్రీనివాసు మాట్లాడినాక మంత్రిని మాట్లాడు అన్నాడు. శ్రీనివాసరావు మాట్లాడు అన్నాడు. అరే వీనికి ఏదో నాశనకాలం పుట్టిందిరా నా మీద, ఏదో దగ్గరికి అయితే దూరం మెత్తేస్తారు పెట్టింది. అరే ఏ నన్ను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పనీయలే, దానికి కథం కానిచ్చాడు. వినాశకాలం విపరీతం, దానికి కథం కానిచ్చాడు. అరే వీనికి ఏదో నాశనకాలం పుట్టిందిరా, వీనికి కడుపులేదో ఇసంది వచ్చిందని అనుకున్నా. నా భుజం మీద తుపాకి పెట్ట 1000 కోట్లు కొట్ట. అబ్బా, యాదవుల గోస తలుతుంది అన్న, యాదవుల గోస తలుతుంది. నా భుజం మీద తుపాకి పెట్టి 1000 కోట్లు కొట్టేసిండ్రే. ఇప్పటి వరకు ఎండి గాడు జైలుకు వేయండు, ఇంకెవడో జైలు వేయండు, కానీ మా మంత్రి పోతలేడు, ముఖ్యమంత్రికి ఏం దాక్తలేదు. మరి ఆ విచిత్రం తెలుస్తలేదు. అంటే మరి ఎవరన్నా దాచిపెడుతుర్రా? ఎవరో మంత్రి కేటీ రాములు, కేసీరావు జైలుకి పోకుండా ఇప్పుడు బాగానే గుర్తు చేసినాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి, ఈ ఫార్ములా ఈ రేసింగ్ కేసు ఒకటి, ఈ ఫార్ములా అదొకటి, ఇప్పుడు ఈ గొర్రెల స్కామ్ ఒకటి. వీటి మీద వాళ్ళకు అంటే ఇప్పటికి కూడా ఇంకా 2 నెలల పొద్దు అవుతుంది. ఇక అప్పుడు మరి రేవంత్ అయ్య కూడా అన్నాడు, ఏమన్నాడు, చెంచలగూడ జైల్లో పెద్ద మనిషికి కేసీరావయ్యకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. డబుల్ బెడ్ అసెంబ్లీ ఎలక్షన్ల ముందర చెంచలగూడ జైల్లో ఎవరో మంత్రి కాపాడుతుండు, కేటీఆర్ కేసీరావు జైలుకు పోకుండా అంటారు. ఎవడు కాపాడుతాడో కానీ ఇప్పుడు నిజం దాని మీద 1000 కోట్ల స్కామ్ అయిందని పేపర్లో వస్తుంది. మరి చైర్మన్ గానికో అధికారం లేదు, నేను చైర్మనే ఉంటుని, వానికి ఏం అధికారం లేదు. తీర్మానం చేయాలి, వాడు పంపాలి, అధికారం అంతా వాళ్ళదే. మరి నా మీద అధికారం ఉంటే నన్ను ఎందుకు విచారిస్తలేరు? నా మీద చర్య తీసుకోవాలి కదా ఏదన్నా ఒకటి. నేనేమో తప్పు చేసినా, మరి నేను ఇంత మొత్తుకుంటానే, నేను ఇంత మొత్తుకుంటాను, నన్నేమంటలేరు, వాళ్ళనేమంటలేరు. ఇది ఏందో తెలుస్తలేదు. ఇక మరి ఇప్పుడు ఏమి లేదు కానీ రాజన్న, సరే ఇప్పుడు ఈ సంసారం ఇట్లా ఉంది, మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ సంసారం ఎట్టనే అన్ని పార్టీలు ఇప్పుడు మేమే గెలుపు మా జెండా ఎగరబోతుంది జూబ్లీ హిల్స్ గడ్డ మీద అని సంకలు గుద్దుకుంటారు ఎవరికి వాళ్ళే. అంటే ఇంకా బీజేపీ వాళ్ళు ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు, దేని మధ్యన పోటీ ఉంటుంది అంటావు. జూబ్లీ హిల్స్లో రేపు ఎగరబోయే జెండా ఏదంటావు? బీసోడికి వెళ్తాడా? జూబ్లీ హిల్స్లో బీసోడికి వెళ్తాడు.
ఈ బీసీ పొంగు ఏదైతున్నదో అది వట్టి పొంగు కాదు, పాల పొంగు కాదు, అది అంతేనా? పాల పొంగు కాదు. ఎందుకంటే మరి పాల పొంగు లెక్కనే అవుతుంది కానీ బీసీల కథ ఏంట పడదు. ఇప్పుడు 65 ఏళ్ళ సంది సంచిన పొగలు బుచ్చిల పొగలు, సంచిన పొగలు బుచ్చి అంటే సంచిన తెల్లారి బుచ్చిలే పొద్దుకి. బీసీలు ఏడ కలిసిమెలిసి ఉంటారు, ఏడ సరే జనాభాలో ఎక్కువనే ఉన్నారు బీసీలు, కానీ ఏడ కలిసిమెలిసి ఉంటారు బీసీలు. కలిసిమెలిసి కాదే, కలిసిమెలిసి ఉండకుండా వీళ్ళు చేస్తారు కదనే. ఇదివరకు రుచి మరిగినోడు ఇప్పుడు 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఒక్క బీసోడు ముఖ్యమంత్రి అయినాడే. 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఒక బీసోడు ముఖ్యమంత్రి అయినా. నేను అదే వీళ్ళు పొద్దుకితే సంచిలో తెల్లారితే బుట్లే. వీళ్ళు కాదన్న, వాడు ఏస్తాడే, వాడు ఋషి మరిగినోడే ఎత్తాడు. అమ్మో. కానీ నేను నా చిన్ననాటి నుంచి, నా రింగుల ఇంటికల నాటి నుంచి ఈ బీసీల ముచ్చట మాకు మేమే జిందాబాద్ అనుకున్నాం, కానీ మా వెనక కూడా జిందాబాద్ అనకపోయేది. ఇప్పుడు అట్లా లేదు, పల్లెకు పల్లె అన్యో. కానీ మనం ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రాని అని ఇట్లా దువ్వుతాన్లు, ఏది గిట్లా గీత మన మేకపోతు కదా దువ్వుతా చూడు. ఇప్పుడు దువ్వుతాన్లు చెయ్యక తప్పది, బీసీ ముఖ్యమంత్రిని చెయ్యక తప్పది. ఇక్కడ కూడా బీసీ కూడా జూబ్లీ హిల్స్లో గెలుతాడు అంతే అంటారు. ఈవెన్ ఏదో పెట్టిండు కదా మాగంటి సునీత గోపినాథ్ భార్యను పెట్టిండే. గోపినాథ్ మామూలుడేం కాదు, మామూలుడేం కాదు, అది చిచ్చర పిడిగే. చిచ్చర పిడికి కాడ ఎవడైనా ఏ మొగోడైనా చిచ్చర పిడుగు లేదో ఇక్కడ నెగులరు. హైదరాబాద్ ఎమ్మెల్యే కాడ ఎడ్యుడైతే నెగులుతాడే ఇంత పెద్ద పట్టణంలో. ఇప్పుడు దేశం అంత ఉంటుంది కదా, దేశ ప్రజానీకం అంత ఉంటుంది కదా, రవిడు ఉండే, లంగ్ ఉండే, దొంగ ఉండే, అందరు ఉంటారు కదా. చిచ్చర పిడుగు ఇంట్లో పెనలాం కుక్కిన పేను. చిచ్చర పిడుగు ఇంట్లో పెనలాం ఎట్లుంటుంది అంటే కుక్కిన పేను వాళ్ళు ఉండాలి, అది పిలికిన వాళ్ళకి బతకాలి. ఆమెను తీసుకట్టి ఎట్లా పారేషన్లు పాపం గోసదాలేదు అవి. ఇదివరకు రామలింగారెడ్డి భార్యను కూడా నిలబెట్టిలే, ఆమెకు కూడా రిజల్ట్ రాలే. అచ్చా నీకు ఎలిసిపోయి ఉన్నది అదే టీఆర్ఎస్ పార్టీ, అలుకుబిడ్చగట కనీనమైంది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత కలహాలతోటి. ఏంటినైనా పంచాయతీ ఉంది, ఇప్పుడు బీజేపీ లేదా, కాంగ్రెస్ లేదా? అంటే ఆ పంచాయతీకున్న ఈ పంచాయతీ తేడా లేదా అనే, ఆ పంచాయతీకి ఈ పంచాయతీ తేడా లేదా? ఇప్పుడు నా పిల్లలే రారండ్రి, నీ పిల్లలు వచ్చిరి, నీ పిల్లలు వచ్చినాక ఇప్పుడు మంత్రే సభ్యత్వం నేనే ఇచ్చిన. ఏది కేటీఆర్కు సభ్యత్వం నేనే ఇచ్చిన అన్నాడు తారక రామారావు. కొరివిల సభ్యత్వం నేనే ఇచ్చిన, కండువ నేనే కప్పిన, సభ్యత్వం నేనే ఇచ్చిన. ఆయన యూరియా బతుతో పోల్చిన, నేను సుబ్రబత్తుతో పోల్చుకున్నా. నేను సుబ్రబత్తుతో పోల్చుకున్నా, ఎందుకంటే రాదు కొడుకు కదా. కవిత పార్లమెంట్ పోయి వచ్చినాక మళ్ళా ఓడిపోయాక ఎమ్మెల్సీ చేసినాక మరి ఆడికి ఊకున్నదా, లిక్కర్ స్కామ్ యూతలకి వచ్చాయి. తివారి జైలుక చాలా రోజులే ఉండే. మళ్ళీ ఏం పోయిందో మా ఎంబడి దయ్యాలు ఉన్నారండి. దయ్యం ఎవరంటే సంతోషం హరీష్ రావు అని. ఇప్పుడు హరీష్ రావు, నువ్వు హరీష్ రావుని అయితే దొంగని చేసినావు కదనే. హరీష్ రావు అన్నాడు ఇరిగేషన్ మంత్రిగా లేకుండా ఇరికైనా మీ అయ్యే మంత్రి ఉండే అప్పుడు ఇరిగేషన్. హరీష్ రావు లేడు అన్నాడు. హరీష్ రావే దోచుకుంటాడని చెప్తా అంటే గిట్లా చెప్పినాక కూడా ఇంకా ఓట్లు ఎత్తారే. అన్ని పార్టీలలో అంతర్గత కలహాలు ఉంటాయి. అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఇంకా మరింత ఉంటుంది. ఏది కుర్చీలు ఇసిరేసుకునుడు, గల్లాలు పట్టుకునుడు, చింపుకునుడు కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది. అదే మా పార్టీలో కూడా కొంచెం ఇప్పుడు బీజేపీలో కూడా ప్రజాస్వామ్యం పాలు ఎక్కువ కలిసినట్టున్నది. ప్రజాస్వామ్యం పాలు కలవకపోతే నా సొంటోని వెంకయ్యనాయుడు గురించి దీనిలే మాట్లాడుతున్నా, కలిసినట్టున్నది. రేపో మాపో ఆ క్యాండిడేట్ కూడా వెళ్తాడు. దత్తాత్రేయ బిడ్డకి ఇస్తే మాత్రం ఇద్దరి మధ్య హోరాహోరీ ఉంటుంది, కాంగ్రెస్ మధ్య బీజేపీ మధ్య. మరి దత్తాత్రేయ బిడ్డకి ఇస్తారా ఇయ్యరా అనేది నాకు తెలియదు. ఇప్పుడు కనబయ్య రాజే యాదవ్ ఏ పార్టీలో ఉన్నాడు? బీజేపీలో ఉన్నాడు. ఏమన్నా పదవి ఉందా బీజేపీలో? ఇప్పుడు బీజేపీలో నాకేం పదవి ఇస్తారా, ఎందుకు ఇస్తారు? నేను వెంకయ్యనాయుడు తిడుతుంది, నేను వెంకయ్యనాయుడు తిడుతుంది. తిట్టుడంటే నిజం చెప్తుంది, నిజాలు చెప్తాను.
మరి వెంకయ్య నాయుడు నిజం చెప్పాలన్న కోరిక 100 ఏళ్ళు అయితే 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతకడు కదా శ్వాస తీసుకున్న మనిషి. శ్వాస తీసుకున్న ప్రతి మనిషి 100 ఏళ్ళు బతకడే. మునులో ఋషులు అయితే 100, 150, 200 అని కూడా అంటాను. మరి శ్వాస తీసుకునే మనిషి 100 ఏళ్ళు బతికే మనిషి నిజం చెప్పిపోతేంది. మా కేసీఆర్ అన్న 1,00,000 నాగలకు గట్టి దుంతానన్నాడు. ఇది ఏంది రామోలు ఫిలిం సిటీ. మరి ఎందుకు ఊకున్నాడు? నీ బిడ్డ తివారి జైలుకి ఎందుకు పోయింది? మీ అల్లుడు ఏమన్నా కొట్టుదనం చేసిండా ఇరిగేషన్ మంత్రికి ఉన్నప్పుడు? మీ కొడుకు కడుపున పుట్టిన కొడుకు అయినా తప్పులు చేసిండా? ఇవన్నీ చెప్తేందన్న ఒక్కసారి చెప్తేంది. మా వెంకయ్య నాయుడు కూడా 1000 ఏళ్ళు బతకడు కదా. ఒక్కసారి 2 సార్లు గెలిచిండు ఆయన. 4 సార్లు రాజ్యసభకు ఎన్నికైండు. 4 సార్లు పోతాడే ఎవరన్నా? ఒక్క మనిషి 4 సార్లు వేయండి. ఎవరు లేకున్నా ఇక్కడ ఎవడు ఉండడు, కూత కూర్చోడు ఉండడు ఆయనకు. ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు అయింది. ఆల్ ఇండియా అధ్యక్షుడు అయి తెలంగాణకు వంకర పెట్టిండా పెట్టలేదా? శిఖరం అడ్డం పెట్టిండా పెట్టలేదా? అడ్డం పెట్టకపోతే నేను పెట్టలేదని చెప్పాలి. అడ్డం పెట్టకపోతే తెలంగాణ ఆగిందా? ఆయన ఆఫ్ తాగిందా? 1200 మంది పొలగాళ్ళు చచ్చిపోయారు. నీ వలన కేసీఆర్ ఉపన్యాసాల వలన 1200 మంది చచ్చిపోయారు. ఎవరు కేసీఆర్ పాలోడు చచ్చిపోలే, టీఆర్ఎస్ రోడ్డు చచ్చిపోలే, వచ్చే మధ్యలో మంది చచ్చిపోయారు. మధ్యలో మంది చచ్చిపోతే నేను తెలంగాణ గాయింది నేను ఆయన అంటాడు, నేను సావు నోట తలకాయ పెట్టినాను ఆయన అంటాడు. సోనియా గాంధీ మాకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి సుష్మా స్వరాజ్ ఆనాడు గద్దించి పార్లమెంటులో గద్దించి నువ్వు తెలంగాణ ఇత్తవా సత్తవా లేకపోతే నేను శిరోమండనం చేసుకొని నేను పార్లమెంటు ముందట నిరార దీక్ష పడతానన్నదే, నేను చిన్నమ్మన తెలంగాణకు అన్నదే. ఆ తెలంగాణ ముచ్చట ఎందుకు అననిత్తలేవు, ఎవ్వరి నోట రానియకుండా వెంకయ్యనాయుడు గారు కావాలి కాస్తానన్న ఆరోపణ. అంటే బీజేపీ కూడా తోవ పట్టుకొని పోవాలి కదా, వానికి కూడా నెరుసు కావాలి కదా. మేము కూడా తెలంగాణ పోరాటంలో మా వంతు పోరాటం గీది ఉండే అని చెప్పుకునేందుకు ఒక అవకాశం వచ్చింది కదా. మరి తెలంగాణ మనం సుష్మా స్వరాజ్ ఎందుకు పెట్టుకోలేకపోతాను? సుష్మా స్వరాజ్ విగ్రహం ఎందుకు పెట్టుకోపోతలేము? అందుకనే నేనే ఎవరి కాలైనా మొక్కి వరంగల్ విగ్రహం పెట్టే ఆలోచనలు ఉన్నా. మొట్టమొదటి ఆడ పెట్టాలని ఆలోచనలు ఉన్నా. మొన్న ప్రెస్ మీట్ పెట్టా, అందరి కాలు మొక్తానా, అమ్మా అందరి కాలు మొక్తానా, అక్కడ పెడతా. ఎందుకంటే ఒకటి కావాలి కదా, ఒక నిశాని ఉండాలి కదా. నాకు పదవి ఉన్నా ఏమున్నా ఏం లేదు, నేను దానికోసం కాదు తరలిచ్చేది. నేను తరలిచ్చేది ఒక్కడే, బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీజేపీ ముఖ్యమంత్రి కావాలి. అది చూసి చచ్చిపోవాలి అంతే. అది చూసి చచ్చిపోవాలి. అది చూసేదనక బతా. ఇప్పుడు సత్యదాకా బీజేపీలో ఉంటాడా? సత్యదానక రాదన్న బీజేపీలో ఉంటాడు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తాడు, బీజేపీ ముఖ్యమంత్రిని చూస్తాడు. చూసినాక వాడు వచ్చినా శవం మోయాలన్నది. సరే, ఇప్పుడు రాజన్న ఇక బీజేపీకి ఇప్పుడు అంకితం అయ్యిండు. నేను మొదట్లో బీజేపీ ఉంటుంది. సరే, ఇక నడవంగా మీ సోపతి కేసీరావు మాటలు పట్టుకొని అటు మొగ్గినవు. కేసీఆర్ మాటలు పట్టుకోలే. తెలంగాణ పిచ్చి, తెలంగాణ ఆగమవుతుందని. సరే, మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరగబోతుంది. ఇప్పుడు కనబోయిన రాజయ్య యాదవ్ బీజేపీ పార్టీ, నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండు. ఈ నవీన్ యాదవ్కు కనబోయిన రాజయ్య యాదవ్కు బంధుత్వం ఉందట. బంధుత్వం ఉన్నా లేకున్నా కులపోడు. మరి ఇప్పుడు నువ్వే అంటున్నావు బీసీ బిడ్డ, ఆయన బీసీ బిడ్డే. మరి ఇప్పుడు రేపు ప్రచారం చేయాలని పిలిస్తే ఈ నవీన్ యాదవ్ తిరుగుతాడా ప్రచారానికి, బీజేపీ పార్టీ అభ్యర్థికి తిరుగుతాడా? నన్ను బీజేపీ పిలిచినా పిలవకున్నా నేను బీజేపీకి ఓటేయని తిరుగుతా. బీజేపీ పార్టీ పిలిచినా పిలవకున్నా బీజేపీ పార్టీకి ఓటేయని తిరుగుతా. 2 జాతీయ పార్టీల మధ్యనే పోరాటం. 2 జాతీయ పార్టీల మధ్యనే పోరాటం ఉండాలని నాకు అభిలాష. మరి ఇటు మరి 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 కులం మనిషి నిన్ను నమ్ముకొని ఉండే, మరి నన్ను నమ్ముకొని ఉన్నా మొగ్గటే ఉన్నది, ఆయనకు మొగ్గున్నది. పల్స్ రీడింగ్ చూస్తే మొగ్గున్నది. మా బీజేపీ క్యాండిడేట్ని బట్టే రేవ్ అవుతుంది.
బీజేపీ పార్టీ కనుక సరి అయిన మనిషిని సెలెక్ట్ చేసుకొని ఒక పీసీ బిడ్డను లేకపోతే దత్తాత్రేయ బిడ్డను పెడితే మాత్రం ఇద్దరి మధ్య రణరంగం. బా వీడు కొట్టుకపోతాడు. ఇది కొట్టుకుపోయే కేసేనే. ఏది కారా? కారు ఎక్కడిది? కారు ఎప్పుడో పరారా. అమ్మో ఇప్పుడు లేస్తుంది అట్నే. ఎక్కడ లేసు లేదు పాడలేదే. షెడ్యూలో అనుకుందా నువ్వు అనుకుంటున్నావు. కారు ఎక్కడున్నదంటే కేసీఆర్ చేతులు ఉన్నదే. కేసీఆర్ ఎక్కడున్నాడంటే కేసీఆర్ పాము అవుతున్నాడు. ఆయన ఆరోగ్యం సహకరిస్తలేదు. ఈ పిల్లగాడు ఇంటలేడు. ఎర్రగా ముద్దుకున్నాడే సినిమా యాక్టర్ అన్నట్టున్నాడు. కానీ గర్వం తొనికిసలాడుతుంది ఆ కళ్ళల్లో. ఎంత ముద్దుకున్నాడు కానీ గర్వం తొనికిసలాడుతారు. ఇంకా కూడా జనం తప్పు చేసిందట, జనం బస్కిల్ తీయాలట, జనం ముక్కు ఊకి రాసి చెంపలేసుకొని ఒట్లెత్తారు. ఎవడన్నా పైసలు తీసుకోరే పరిచయం చేసిరి. నిన్న కాక మొన్న అసెంబ్లీ ఎన్నికలలో పైసలు తీసుకునే పరిచయం చేసిరి. నిన్న కాక మొన్న పార్లమెంట్ ఎన్నికలలో నీకు డిపాజిట్లే కప్తాయి. నువ్వు తాడు రేవులో పోతివి, ఒక్క సీటు రాదా. ఎట్లా చెంపలేసుకుంటారే? జనం ఎడ్డేవాళ్ళు అనుకున్న తోళ్ళు లీడర్లు ఎడ్డోళ్ళు. జనం ఎప్పుడు ఓటరు ఓడిపోడు రెండింటి మీదనే కడతాడు పంజము. మొన్న అంటుండగానే రాములు ఏమంటుండ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 10,000 ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని. ఇప్పుడు మొత్తం నిన్న బాబామర్ది వచ్చిర్రు, గామర్దని వచ్చిండు. ఇక ఒకటే ఇప్పుడు మైకుల ముందర ఇదే మాట చెప్తుండ్రు రాములు. పైసలు ఎవ్వరు ఇచ్చినా తీసుకుంటారు పబ్లిక్. అంతేనా? ఎవ్వడని అని వాడు మొన్న తీసుకోలేదా పైసలు? అచ్చా అది వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన దగ్గర పైసలునే. మరి ఎట్లా చేసిండు? తెలంగాణ మూమెంట్ ఏదైతున్నదో నువ్వు తుమ్మ చెట్టు అంటే మళ్ళీ మొగ్గను ముద్దించుకున్నారే అంటే నువ్వు తుమ్మను పెట్టినా కానీ తులసి అనుకున్నారు. అది నాశనం అయిపోయాయి. నీ పార్టీ మళ్ళీ కలిసి రెండోసారి మన కుక్క మన కాలు గరిచిందిరా భయ్ దీన్ని చంపుకుంటావురా అని తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది. అందుకని నిన్ను దగ్గర తీసుకున్నారు. అయినా నీ తప్పులు అట్నే జరుగుతా అంటే నేను తొక్కి పారేసాను. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గెలవలేదన్నా. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడిపోయాడు. రేవంత్ రెడ్డిది పార్టీ కాదు. కాంగ్రెస్ వాడు ఏ మూలకున్నా, బీజేపీ వాడు బీసీ అన్నాడు. ఏమో వీరికి ఎత్తే ఎక్కడ ఉంటుందో ఓటు మురుగుతుందో ఏమని వాని మాట ఇల్లే. ఈయనక కాంగ్రెస్ పారేసాడు. అచ్చా కాంగ్రెస్ వాడు దొరికిండా అన్న ఎన్నికలలో? దొరకలే. వాడు ఆడ తిరిగినా దొరకలే అని ఓటేసాడు. సరే ఇప్పుడు మరి నేను ప్రేక్షకులు కైనవేన రాజయ్య యాదవ్ ఏం చెప్తాడో ఆయనకు ముందు భవిష్యత్తు కూడా చెప్పగలిగేంత కరువు కాలం చూసినోడు అనేది అనుకుంటున్నారు. రేపు మరి జూబ్లీ హిల్స్లో గెలుపు ఎవరిదంటావు? జూబ్లీ హిల్స్లో గెలుపు మాత్రం ఓటమి మాత్రం చెప్తా. ఓడిపోయేది మాత్రం టీఆర్ఎస్. అన్నా నేను చెప్పిన కవితమ్మ కూడా రంగా దిగి ఏమన్నా గట్టినే చేయదా? ఏమో పండుగలు తిరిగినట్టు చేస్తే ఆమె బీసీ కంకణం కట్టుకున్నదా? బీసీ కంకణం కట్టుకుంటే బీసీకి వాళ్ళు టీఆర్ఎస్ వాడు బీసీని టికెట్ ఇస్తే టీఆర్ఎస్ తిరగాలి, లేకపోతే ఎవడు బీసీని టికెట్ ఇస్తే వాళ్ళు దిక్కు తిరగాలి. బీసీ కంకణంగా అయితే నీ కంకణానికి ఏం విలువ లేదు. కానీ ఇలా తిరిగి పండుగలో తిరిగి నువ్వు ఇంత పసుపు కాళ్ళకు పసుపు రాసుకోవచ్చు, మొక్కని బొట్టు పెట్టుకో. అనేది కూడా మరి అదే లోపల మరి ఎంతసేపు కొట్టుకున్నా తిట్టుకున్నా తండ్రి అన్నాయ్ బావాయ్ బీసీకి ఇస్తే తిరగాలి. మరి నేను బీసీ కంకణం అంటాంది కదా, బీసీ కంకణం అంటాంది కదా. మరి కాంగ్రెస్ వాడు బీసీకి ఇచ్చిండు. మరి బీజేపీ ఉంది ఇంకా మిగిలి ఉన్నది. అది ఎట్టొస్తుందో చూడాలి అంతే. కానీ కవితక్క బీసీకే తిరగాలి, మల్లన్న కూడా బీసీకి తిరగాలి. వాళ్ళతో ఏమైనా కాకుండా వాళ్ళకు విలువ వస్తుంది కదా. సరే మొత్తానికైతే గెలుపు చెప్పకున్నా కానీ ఓటమి అయితే కారే అంటావు జూబ్లీ హిల్స్ పక్కా. మా వాళ్ళు కనుక బీసీకి ఇస్తే ఇద్దరు మధ్య లడాయి ఉంటుంది. మా వాళ్ళు బీసీకి ఇవ్వకపోతే వీని పూలల్లో పెట్టి కాంగ్రెస్ కప్ప చెప్పినట్టు అవుతుంది టికెట్ సీటును. మా వాళ్ళు బీసీగా ఇస్తే
కొంత కొట్టాట అవుతుంది. దత్తాత్రేయ బిడ్డ అని నేను ఎందుకంటానంటే దత్తాత్రేయ 2 సార్లు పార్లమెంట్ మెంబర్. ఏమో డీకే అరుణ ఆట ఈయనని మన ముఖేష్ గౌడ్ ఉండుగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ని డీకే అరుణ చిన్నగా ఇక మరి లైన్ చేస్తుంది ఆట. మొన్న ముఖేష్ గౌడ్ లేటెస్ట్గా ఆ పిలాంది విక్రమ్ గౌడ్ అని పేరు వచ్చింది. అంతకంటే ముందుగాల మా అరవింద్ గారు ఏమన్నారంటే బొంతు రామ్మోహన్ తీసుకురావాలన్నారు. దానికంటే బొంతు రామ్మోహన్ గట్టి క్యాండిడేట్. వాడు మేయర్ అయిండు, ఉద్యమకారుడు, మేయర్ అయిండు, ఉద్యమకారుడు. ఆయన భార్య యాదవ్. గొల్లకుర్మ ఓట్లు 60,000 ఇక్కడ. వీళ్ళు గటువంటి కానీ ఇవ్వాలి. లేకపోతే పూర్వాశ్రమంలో మనవడు సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబరు దత్తన్నకు పేదోళ్ళ ఎడల సానుభూతి ఉంటుంది, ప్రేమ ఉంటుంది అనేటువంటి పేరున్నది కాబట్టి దత్తన్న బిడ్డకి ఇవ్వాలి. ఇస్తే ఇద్దరి మధ్య డి అంటే డి అని ఉంటుంది. బా గిదుర్ల మొత్తానికైతే కనబోయిన రాజయ్య యాదవ్ ఇలా జూబ్లీ హిల్స్లో అసలు ఇక కారుకు పచార లేదు, పలుకుబడి లేదు. ఇక అది పంచర్ అయి పండుకోవాల్సిందే. అనవసరంగా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేసుకుంటారు అన్న ముచ్చట మాత్రము మన కనబోయిన రాజయ్య యాదవ్ నోట్లకి వెళ్ళి జాలు వారుతున్న ముచ్చట. ఎందుకంటే ఇక మరి ఇక ఇంట్లో కచ్చపెచ్చ చేయవారం అంటే ఆ ఇంట్లో కచ్చపెచ్చ చేయవారం ఏ ఇంట్లోనైనా ఆ ఇంటికి మంటిపోయే కానీ ఇది పెద్ద భాగవతం అయింది. అసలు ఎక్కడ అంతులేని పంచాయతీ అయినట్టుగా కనబడుతుంది ఆయన చెప్తుంటే. ఎందుకంటే దగ్గర దోస్తు కేసీరావే దగ్గర దోస్తు కాబట్టి పూస గుచ్చినట్టుగా తోసిపోకుండా ఈయన చెప్పిండు. ఇక ఇంతటితోని మరి మన ఏఎన్ఎన్ స్టూడియోలో ఉన్న ఆ కనబోయిన రాజయ్య యాదవ్ చెప్పిన ముచ్చట్లయితే మీరు విన్నారు. ఇంకేమైనా చెప్తా అవే లాస్ట్కు మా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు? ఏం చెప్పేది లేదు. ఇప్పుడు వాళ్ళు మన చిక్కెంటీలకు బఠానీల కాడు ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. చిక్కెంటికలకు బఠానీలు, చిక్కెంటికలకు బఠానీలు అని అమ్ముతారు గాడు ఉన్నది. కానీ వాళ్ళ దానిలో లీడర్ ఉన్నాడే. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గాడు కాదు కానీ సెకండ్ లీడరు టీఆర్ఎస్కు ఉన్నాడు. బీజేపీ అనుకో క్యాడర్ ఉన్నది, వీనికి లీడర్ బలం లేదు. సాయంకాలం ఇంతంత ఎప్పుడన్నా పొద్దున్న షాదాపిచ్చే ఆసరా వీళ్ళ దాంట్లో లేదు. పొల్లగాలు ఉన్నారు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ దాకా వీనుకున్నాడు. కొల్యాలు ఉన్నాయి. ఎందుకంటే మేము అప్పుడు ఉద్యమం అప్పుడు తిరిగినప్పుడు మాకు కొల్యాలు కనిపించేది. వీళ్ళ కోడే లేదు ఇప్పుడు. అబ్బా ఈడు పడ్డాయి ఉన్నాయి అన్నీ. ఈ కోళ్ళ జర కొద్దిగా గట్టెక్కిసి అంటావు. కొల్యాలు లేకపోతే పన్నాడు కదా. కొల్యాలు లేకపోతే పన్నాడు. వాడు బావ అంటాడు, అక్క అంటాడు, చెల్లి అంటాడు, దండం పెడతాడు, కడపలు తలకా పెడతాడు. అవు సమలాగిస్తోలే వాళ్ళైరి అటు ఇటు తిరిగి కాళ్ళ గిరికర కట్టుకొని. సరే మొత్తానికి ఇక ఓరుగాళ్ళు ముద్దుబిడ్డ గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనబోయిన రాజయ్య యాదవ్ ఇవాళ మన ఏఎన్ఎన్ స్టూడియోలో ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకోడు. ఇక మరి మరొక ఆ పెద్ద వ్యవస్థని మళ్ళా కలుద్దాం. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. శనార్థే రాజన్న నమస్తే.